హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము టులిప్ గార్డెన్కి వెళ్ళామండి. యాపిల్ గార్డెన్ కింద కనిపిస్తుంది, అదే యాపిల్ గార్డెన్. దానిపైన మొత్తం ఫ్లవర్స్. టూరిస్టులు మొత్తం చూడడానికి ఈ ఫ్లవర్స్ కోసం వస్తారు. చాలామంది ఉన్నారు, చాలా బాగుంది ఫ్లవర్స్ మాత్రం. చూడండి, సూపర్గా ఉందండి. చాలామంది వస్తున్నారు, ఎంతమంది అంటే తెలియదు. ఇంకా కింద కనిపిస్తుంది కదా, అదే యాపిల్ గార్డెన్. ఇప్పుడు యాపిల్స్ లేవు, నెక్స్ట్ టైం వీడియో చేస్తాం యాపిల్స్ గురించి. ఇప్పుడు ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి యాపిల్స్కి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోయి కొద్దిగా ముందరింట్లో సరిపోను. చాలా బాగుంది గార్డెన్. ఫ్లవర్స్ చూడండి, మొత్తం ఉంటే ఇంకా బాగున్నా, కానీ సగమే ఉన్నాయి. కూర్చొని చూస్తాను. ఎంత అందంగా ఉన్నాయో. లోటస్ ఉత్తరాఖండ్లో ఈ టులిప్ గార్డెన్ చాలా ఫేమస్. చాలా టూరిస్టులు ఎంతమంది వస్తున్నారో చూడండి. మా పిల్లలైతే ఈ ఫ్లవర్ చూసి పెట్టుకుంటే బాగున్ను, తెంపేస్తా మమ్మీ మమ్మీ అంటున్నారు. తెలుగు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాము గార్డెన్కి. చాలా సూపర్గా ఉంది. ఇవన్నీ చూస్తే పెట్టుకోవాలనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అందరూ చూడడానికి మాత్రమే యూజ్ చేస్తారు ఇవి. మనకు మాత్రం ఫ్లవర్ కనిపిస్తే పెట్టుకోవాలనిపిస్తుంది. చూడండి, చాలా బాగున్నాయి యాపిల్స్. ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్ అండి. యాపిల్స్ జూలై ఆగస్టులో వస్తాయి. సెప్టెంబర్ అక్టోబర్ అయ్యేసరికి పెద్ద అవుతుంది. జూలైలో చాలా కాయల్లా ఉంటాయి. అప్పుడు వీడియో అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇంక యాపిల్ చెట్లు అలా ఉన్నాయి, ఏం లేవు యాపిల్స్. అందుకోసమే తీసుకోవాలి ఫొటోస్. చూడండి, అటు సైడ్ కనిపిస్తుంది కదా, మొత్తం యాపిల్ గార్డెన్. చాలా అందంగా ఉంది. క్లైమేట్ చాలా బాగుందండి, చాలా కూల్. వీడియోనే టులిప్ గార్డెన్ చూడటు. ఇంక మా పాప కళ్ళన్నీ ఫ్లవర్స్ మీద ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కోసేద్దాం, కోసుకొని పెట్టుకుందాం, ఇంటికి తీసుకెళ్ళిపోదాం. చూడండి, వీడియో తీద్దాం రా అంటే ఫ్లవర్స్ కావాలి. చాలా సూపర్గా ఉంది క్లైమేటు. మనకైతే సమ్మర్. ఇక్కడ మాత్రం చూడండి, చాలా చల్లగా ఉంది. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్లవర్స్ చూడటానికి. రెడీ అయిపోతాం, నేను రెడీ
ఈ ఫ్లవర్స్ డెకరేషన్ కూడా యూజ్ చేస్తారు. చాలా సూపర్గా ఉన్నాయండి కలర్స్. చూడండి, వైట్, పింక్, ఎల్లో చాలా బాగున్నాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.